హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ సరస్వతి పుష్కరాలు. మన తెలంగాణలో ఈ సరస్వతి పుష్కరాలు రావడం అనేది మన అదృష్టం. ఈ సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం గ్రామంలో భూపాల్పల్లి డిస్టిక్ అండ్ తెలంగాణ స్టేట్. మే 15th నుంచి మే 26th వరకు ఓన్లీ 12 days కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే బిఫోర్ 10 AM అండి ఆర్ 3 PM తర్వాత వెళ్ళండి. ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాము. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. మనం 100 రూపీస్ టికెట్ తీసుకుంటే బోట్లో ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు తీసుకెళ్ళి మనని డ్రాప్ చేస్తారు. అక్కడ గంగా స్నానాలు చేసుకొని మనం కాళేశ్వరంలో ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా చిట్టి తల్లి అయితే చాలా ఎంజాయ్ చేసింది. వాటర్లో చాలా ఆడుకుంది. వాటర్ అయితే ఇంకో ఒడ్డుకి వెళ్ళండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. బోటింగ్ అనేది కొంచెం చివరిలో ఉంటుంది. మీరు కొంచెం టెంట్ నుంచి కొంచెం చివరికి వెళ్తే మీకు ఈ బోట్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ టెంట్ స్టే కూడా ఉంది. రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ బుక్ అయిపోయి ఉంటాయి. సో మీరు వెళ్ళే ముందే బుక్ చేసుకుంటే బెటర్. మేమైతే గంగా స్నానం బోట్లో వెళ్ళేసి ఇంకో ఒడ్డుకి వెళ్ళేసి గంగా స్నానం చేసుకొని నీటిలో గంగ దీపాన్ని వదిలేసి వచ్చేసాము. అండ్ అన్నదానం కూడా అవైలబుల్గా ఉంది. మేము యాక్చువల్గా సాటర్డే రోజు వెళ్ళాము. చాలా అంటే చాలా రష్ ఉంది. వీకెండ్స్లో అయితే ఇంకా చెప్పలేము, చాలా రష్ ఉంటుంది. అండ్ మేము ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో దర్శనంకి వెళ్ళాము. చాలా తక్కువ మందే ఉన్నారు. సో మీరు మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో వెళ్ళేటట్టు ప్రిఫర్ చేయండి. ఈవినింగ్ టైంలో అయితే మీకు దర్శనం తొందరగా అయ్యేటట్టుగా ఉంటుంది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటంటే ఈ పూజకు సంబంధించినవి అండ్ మీ క్లోత్స్, డ్రెస్ చేసుకోవడానికి క్లోత్స్, టవల్స్, వాటర్ బాటిల్స్, కొంచెం మజ్జిగ లేదా నిమ్మరసం లాంటిది క్యారీ చేయండి. పిల్లల కోసం అయితే కొంచెం స్నాక్స్. ఇంకా మనకి బస్ స్టాండ్ నుంచి ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. బస్లో వచ్చేవారికి ఇక్కడ ఒక టెంపరీ బస్ స్టాండ్ అని అరేంజ్ చేశారు. అక్కడ భూపాల్పల్లి, హన్మకొండ ఇలాంటి బస్సెస్ ఏమో అటు సైడ్ ఉన్నాయి. గోదావరికని, చెన్నూరు, మంచిర్యాల బస్సెస్ అనేవి మనకు బస్ స్టాండ్ గోదావరి దగ్గరలో అవైలబుల్గా ఉన్నాయి. ఓన్ వెహికల్లో వెళ్ళే వాళ్ళు పార్కింగ్ కొంచెం దూరం ఉంది. సో అక్కడ నుంచి మనం ఆటోలో కానీ దేవాలయం వారి ఫ్రీ బస్లో కానీ వెళ్ళొచ్చు. నీళ్ళలోకి దిగి స్నానం చేయలేని వారి కోసం పైన ట్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ కూడా మీరు స్నానం చేయవచ్చు. నాకు తెలిసిన విషయాలను అయితే నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఓకే అండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.